ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో ఏంటమ్మా మీసాల పిల్ల పాడుతా ఎంట్రీ ఇచ్చాను. మీసాల పిల్లవా? మీసాల పిల్ల అయితే ₹100 కింద రూపాయి బిల్ల. నేను ఇంకా స్కూల్కి అనకుండా ఇలాగే షూటింగ్లు అయి తిరుగుతూ ఉండు. నా స్కూల్ ఎక్కొతే అందరూ అడుగుతారు. నా శైలజ్ గారు స్కూల్ ఎక్కొతే ఎవరు అడగలా? శైలజ గారు స్కూల్ ఎగ్గొట్టం ఏంటి నాకు అర్థం కావట్లే. శైలజ్ అక్క. ఓహో ఆవిడ నేను చుట్టాలే. ఎలా చుట్టాలు? అక్క మీ అన్నయ్య గారి పేరేంటి? బాలసుబ్రహ్మణ్యం. నా పేరు ఈరియా సుబ్రహ్మణ్యం. చూసావా ఎలా కలిసిపోయాయో? అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు ప్రతి ఎపిసోడ్? ఎందుకు వచ్చావు అది చెప్పు ఫస్ట్ మాకు. సక్సెస్ అవడానికి కారణం ఎవరు? ఎవరంటే జడ్జెస్ త్రిమూర్తులు లోకాన్ని ఎలా పాలించారో ఈ సక్సెస్ అవడానికి కారణం వాళ్ళ ముగ్గురే. ఊసర వాళ్ళు కూడా నువ్వు మార్చే రంగులు చూసి తోకోతుంది సుధీర్. నేనేం మార్చే రంగులు నాకు అర్థం కావట్లా. ఒకసారి ఏమన్నా ఇంతకు ముందు టీవీలో చూడండి. హాయ్ కూర్చో కూర్చో. ఏంటి ఎలా వచ్చావు? ఏం షూటింగా? ఏది టీవీ షోనా? కాదు సినిమా షూటింగ్. అయ్యి బాబా. నువ్వు? నాది ఏదో చిన్న టీవీ షో. అయ్యో నువ్వు ఇంకా టీవీలోనే ఉన్నావా? ఏంటి ఎలా వచ్చావు అయినా సరే నువ్వు? అక్కడ స్టేజ్ మీద లేవని వస్తున్నారు. ఎవరు డైరెక్టరా? కాదు అనిల్ మామ. అనిల్ మామానా? కొమ్మదీస్ ఈ షోకి కూడా ఆయన డైరెక్టర్ అని ఫీల్ అవుతున్నారు ఏంటి? అప్పుడప్పుడు గుర్తు చేయడానికి జడ్జి అని చెప్పి. ఏంటి అనిల్ మామ భయం లేదా? లో భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ నాది. నీ బొందరా నీ బొంద. ఇంతకీ ఏమని నడిచారు? టైంకి రావాలని వచ్చారు. ముందు ఆయన టైంకి రమ్మను. ఆయన ఎవరు ఎరుకా? హీరో హీరో. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. కొంచెం మర్యాదగా మాట్లాడు అంకుల్. పిల్లలకి ఆయననే కామెంట్స్ ఇస్తారు. నాకు వచ్చే కమెంట్స్ ముందు పోలీసు కమెంట్సా? అదేంత అంకుల్ అలా అంటూ సరిగమ సక్సెస్ అయిన అనిల్ మామ వల్లే. ఆయన అయితే పెట్టుకుంటారు బంగారం. అవునా? స్టేజ్ మీద పాటలు పాడేది ఎవరు? పిల్లలు. మ్యూజిక్ వాయించేది ఎవరు? ఆర్కెస్ట్రా వాళ్ళు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు? వాయిస్ ట్రైనర్స్. మరి ఇందులో ఆయన గొప్పతనం ఏముంది? అయినా సరిగంప సక్సెస్ అవడానికి కారణం ఎవరు తెలుసా? సుధీర్ లో ఎస్ ఉంది, సరిగంపలో ఎస్ ఉంది, సక్సెస్ లో ఎస్ ఉంది. ఎస్ 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 సరిగంప సక్సెస్ అవడానికి కారణం ఎస్. సరే బాయ్. ఏయ్ వెళ్ళిపోతాడు, కొంచెం కూర్చో. నువ్వు టీవీ కదా, నాకు సినిమా కదా. స్వాతి అది వెళ్తే వెళ్తున్నా. బాయ్. మాటరాని మౌనమిది. ఎంతకి తెగించావు? వచ్చి సరదాగా మాట్లాడుతున్నావు అంటే మొత్తం రికార్డ్ చేస్తావా? చాలా బాధగా ఉందండి. నాకు బాధగా ఉంది. నాకు అస్సలు నచ్చలేదు. అమ్మా 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 జేను ఉంది కదా? అవునమ్మా. మీ దగ్గర ఉంది. అమ్మ వీడియోనా? అమ్మా శైలజమ్మా. అక్కడ స్టేజ్ మీద పిలుస్తున్నారు. దేనికి? జడ్జిమెంట్ ఇవ్వడానికి. జడ్జిమెంటా? దేనికమ్మా జడ్జిమెంట్? పాటలు పాడిన దానికా లేకపోతే మాట్లాడిందికా? ఏంటమ్మా అలా అంటారు? మరేంటమ్మా, ఒక ఆయన చూడబోతే చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తూ అమ్మ అనిపిస్తారు. ఇంకొక ఆయనేమో అమ్మ 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 అంటూ నా బుర్ర తినేస్తారు. ఇంకొక ఆయన హీరోలను డైరెక్ట్ చేయాల్సింది పోయి తానే హీరో లాగా వచ్చి జడ్జిమెంట్ ఇస్తారు. మరి ఎలాగమ్మా వీళ్ళతో చెప్పు? సర్లే అమ్మా, వాళ్ళ వల్లే కదా షో హిట్ అయింది. ఏంటి వాళ్ళ వల్ల షో హిట్ అయిందా? ఏది వాళ్ళని ఒక పాట పాడమను, ఒక రాగం వదలమను, లేదా ఒక తాళం వేయమను. ప్రతి వాళ్ళు ఓ తయారైపోయి జడ్జిల్లా వచ్చి హీరోల్లా ఫీల్ అయిపోతారు, ఆర్టిస్టులు అనుకుంటారు. నేను కూడా ఆర్టిస్ట్నే. సాగర సంగమం తెలుసు కదా, అందులో నేను కూడా యాక్ట్ చేశాను. ఈ సరిగమప సంగీత సామ్రాజ్యానికి నేనే రాజమాతని. నా వల్లే షో హిట్ అయింది తెలుసా? ఇప్పుడు నాకు అర్థమైంది. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. అమ్మా 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 అని ఎంత మంచిగా ఎవ్వరూ తగ్గట్లేదుగా. గాడ్ అవతల ఒక రకంగా, గాడ్ యువతల ఒక రకంగా ఉంటారని నేనైతే కల్లో కూడా ఊహించలేదు. కానీ ఆవిడ మనసులో ఉన్న ఫ్రస్ట్రేషన్ బాగా బయట పెట్టింది. ఆవిడ ఎందుకో జెన్యూన్ గా అనిపిస్తుంది. చాలా జెన్యూన్ గానే పెట్టానండి. అదిగో జెన్యూనేనంట. కనీసం అబద్ధం అని చెప్పినా ఏదో సంతృప్తి పడదు. ఇంత మోసమా, ఇంత ద్రోహమా, ఇంత ద్వేషమా? మామా నీ కోరికలు కూడా ఉన్నాయి చూడు. ఏంటి?
మామా మామా ఇరియా ఏంటమ్మా ఏం చేస్తున్నా పనుకుతున్నావా? లేదు మెడిటేషన్ చేస్తున్నా. నీ వల్ల జీవనాలు కదా మెడిటేషన్ చేయాలి. ఏమన్నాలే. క్యూట్. చెప్పు ఏంటి ఇష్టాలు? అనిల్ మమ్మీ రోజు నిన్నే టార్గెట్ చేస్తారు. కుళ్ళమ్మా కుళ్ళు. తనకన్నా అందంగా ఉన్నానని, తనకన్నా స్టైలిష్ గా ఉన్నానని, మరీ ముఖ్యంగా లేడీస్ లో తనకన్నా నాకే ఎక్కువ ఫాలోయింగ్ ఉందని కుళ్ళు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అందుకే ఇంత అందం ఇచ్చావు. ఇందులో కొంచెమైనా అనిల్ గారికి ఇవ్వచ్చు కదా, హ్యాపీ ఫీల్ అవుతాడు. అసలుడే గాని మహానుభావుడు. సర్లే కానీ మామ నేను స్టేజ్ మీద పిలుస్తున్నారు. అనిల్ గారు వచ్చారా? రాలేదు. అనిల్ గారు వచ్చి అరగంట వెయిట్ చేసి అనంత్ ఎక్కడా అని అడిగితే అప్పుడు వస్తా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అవును, శైలజమ్మ వచ్చారా? వచ్చారు. ఆవిడ వస్తే నేను రాను. ఆవిడ జడ్జిమెంట్ ఇస్తుంటే చేసే మూడు ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోతున్నాయి. మొత్తం మంట కలిసిపోతుంది. అసలు ఏంటి మామ నీ ధైర్యం? ఈ షో హిట్ అయిందే నా వల్ల, ఈ షో బ్లాస్ట్ అయిందే నా వల్ల, ఈ షో నేనే ఈ షో తగ్గేదేలే. నేమన్ను ఒకటే డౌట్, సాహిత్యం మీద ప్రమాణం చేసి నాకంటే నువ్వు అందగాడివా అదొకటి చెప్పేసి వెళ్ళిపోతా. ఈ సాహిత్యం మీద ప్రమాణం చేసి చెబుతున్నా, మీకన్నా నేను వైయక్తికంగా అందగాడినే. ఇదే ఇలాంటి చూస్తేనే సంగీతం ఎక్కడికో పోతుంది అనిపిస్తుంది. నాకు ఫస్ట్ ఎపిసోడ్ లోనే వచ్చింది ఆ బాధ, ఎవడు అర్థం చేసుకోలేదు. సంగీతం ఏమైపోతుందని బాధగా ఉంది సుధీర్. సార్ అలా కాదు షో ఉండనే, మనం క్రెడిట్ అందరికి ఇవ్వాలి. అవును సార్ నన్ను చూసి నేర్చుకో. మామ కూర్చో నీ దగ్గర చేరు. మామా వీడియోనా? అరే ప్లే చేయండి రా. హాయ్ మామా. ఏంటి మామ డల్గా ఉన్నావు? ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోయింది కదా, అందుకు బాధపడుతున్నావు మామ? దానికి కాదు. ఆ వీడియో కింద కూడా జై సుధీర్ అని కామెంట్లు పెడుతున్నారు. ఏంటి మామ వెతుకుతున్నావు? బీపీ టాబ్లెట్. అమ్మో నీకు బీపీ ఎప్పుడు వచ్చింది? అనంత శ్రీరామ్ పక్కన ఉంటే ఎవరికైనా బీపీ వస్తుంది. ఏంటి మామ? తలనొప్పి టాబ్లెట్ కూడా కనపట్లేదే. ఒక్క నిమిషం అనేది మామ దగ్గర ఉన్నాయి వారు. పిచ్చిదానా, అనంత మామే పెద్ద తలనొప్పి, అతని దగ్గర తలనొప్పి టాబ్లెట్ ఎలా తెస్తావు? సరే, ఎందుకు ఏమంటున్నాడు మీ అనంత తాత? ఈ ఎపిసోడ్ లో టాలెంట్ చూపిస్తాను. ముందు అతను ఎవరికైనా చూపించండి, తర్వాత టాలెంట్ చూపించమని చెప్పు. అదేంటి ఈ సంగీతానికి కారణం అనంత తాత, సుధీర్ అంకుల్, శైలజమ్మ. ఎవరు చెప్పారు? ఈ షో ఇట్ అవడానికి కారణం మనం. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. ఇంత మోసమా? ఇన్ని కుట్రలా నిజంగా? సార్ మీరు చాలా జెన్యూన్ అనుకున్నాను సార్. నేను ఇంత ముందు రియాక్షన్ చూసి నేను కూడా జెన్యూన్ అనుకున్నాను. నేను అమ్మో సార్ దగ్గర అనవసరంగా ఇలాగా. అంటే నేనంటే ఒకటి వాళ్ళంటే ఒకటి, అందరం తరపునని నా ఫీలింగ్. ఓసరవల్లి కూడా ఇన్ని రంగులు మార్చదు, కొత్త రంగులు నేర్చుకుంటది మీ దగ్గర కావాలంటే. కరెక్ట్. మరి ఇలాగా ఒక్కోసారి సంగీతం ఏమైపోద్దని భయం వేస్తుంది నాకు. నీ ముందు నీ వీడియో ఉంది, నువ్వు ఎక్స్ట్రా కానీ అందరూ ఎలా దొరికిపోయారండి నాకు అర్థం కావట్లా. మీరైతే ఏంటి సార్ మా అమ్మగారిని అన్ని మాటలు అన్నారు. ఆవిడ ఏమైనా తక్కువ అన్నారా? ఒకసారి ముందు వీడియో రివైండ్ చేసి చూపించండి. మొత్తానికి మాలో మా పుల్లలు పెట్టావు అందరికి. ఇంకా మేట నిన్ను దగ్గర దీవమ్మా. అమ్మ, ఈసారి వచ్చినప్పుడు జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్ వీడియోలో. ఏంటంటే ఇప్పుడు ఎవరో ఒకరు దొరికితే అందరూ కార్నర్ చేసేవాళ్ళు, అందరం దొరికిపోయాం కాబట్టి ఎవరు మనం ఇదిగో మనందరం ఎవరెవరిని ఏమనుకో, ఎవరిని ఏమనుకోకుండా చెల్లు ఇవన్నీ టెలికాస్ట్ కూడా చేయొద్దురా రే.